నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నగరా టీవీ తెలుగు. జూలై 6 నుండి జూలై 15 వరకు వరాహి నవరాత్రులు లేదా ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా మనం ఎంతో శక్తివంతమైన, తొందరగా భక్తులని అనుగ్రహించి వారికి అష్టసిద్ధులను, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి వారిలో కుండలిని శక్తిని జాగృతం చేసి వారికి వజ్రంతో సమానమైన దేహాన్ని, బుద్ధిని ప్రసాదించి అన్ని గ్రహ బాధలను, అన్ని శత్రు బాధలను నివారించే ఎంతో శక్తివంతమైన వజ్రవారాహి అమ్మవారి గురించి, ఆ అమ్మవారి ఉపాసన గురించి, ఆ ఉపాసన వల్ల భక్తులకు లేదా ఉపాసకులకు కలిగే లాభాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వజ్రవారాహి అమ్మవారు ఎంతో శక్తివంతమైన తీవ్ర దేవత. ఆవిడ తీవ్ర దేవత, ఉగ్రదేవత అయినప్పటికీ కూడా ఒక తల్లి బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఈ అమ్మవారు తన భక్తులని అంతే ప్రేమగా చూసుకుంటారు. భక్తులకి ఎటువంటి కష్టాన్ని రానివ్వరు. ఎవరైనా సరే తన భక్తులకి ఏదైనా ఆపద చేద్దాము అనుకుంటున్నా లేదా చెయ్యాలన్న ఆలోచన వచ్చినా కూడా వారిని సర్వనాశనం చేస్తారు ఈ అమ్మవారు. అందుకే సహజంగా కాళికాదేవి ఉపాసన చేసేవారి వీధిలో కానీ, ప్రత్యంగరాదేవి ఉపాసన చేసేవారి ఇంటి పక్కన కానీ, వారాహిదేవిని ఉపాసన చేసేవారి స్నేహితులుగా కానీ ఉండకూడదు అంటారు. ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా తీవ్ర దేవతలు. వీళ్ళు తమ భక్తులను ఎవరైనా ఏదైనా అంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వారాహి ఉపాసన చేస్తున్నాం, మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తెలుసో తెలియక మనల్ని ఏదైనా అన్నా కూడా అమ్మవారు ఉపేక్షించరు. అంటే ఒక తల్లి తన బిడ్డల్ని ఎవరైనా ఏదైనా అంటే ఒప్పుకుంటుందా? ఈవెన్ మన ఫ్రెండ్స్ అయినా కూడా మనం ఏదైనా జోక్గా అన్నా కూడా అలా మాట్లాడద్దు, ఇలా అనుకో అని ఎలాగైతే కోపంగా చెప్తారో అమ్మవారు కూడా అంతే. తన భక్తుల్ని సొంత బిడ్డల్లాగా ఎటువంటి ఆపదలు కానీ, ఆటంకాలు కానీ లేకుండా వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేని విధంగా ఉండేలా అమ్మవారు చేస్తారు. అంత శక్తివంతమైన దేవత వజ్రవారాహి అమ్మవారు. మన భారతదేశంలో వజ్రవారాహి అమ్మవారి యొక్క ఉపాసన అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ ఉపాసనని ఎక్కువగా నేపాల్, టిబెట్లలో బౌద్ధ తాంత్రిక పద్ధతుల్లో చేస్తుంటారు. ఎవరైనా సరే బౌద్ధ తాంత్రిక ఉపాసకులు వారి ఉపాసనలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే వజ్రవారాహి, వజ్రయోగిని, వజ్ర వైరోచిని లాంటి దేవతలను ఉపాసన చేసి తీరాల్సిందే. వీళ్ళందరిలోనూ వజ్రవారాహి అమ్మవారి ఉపాసన అనేది చాలా శీఘ్రంగా, చాలా తొందరగా అనుగ్రహం కలుగుతూ ఉండడం, అలానే ఆ అమ్మవారిని ఉపాసన చేయడం కూడా చాలా తేలికైనందువలన బౌద్ధ తాంత్రికులు ఎక్కువ మంది ఈ వజ్రవారాహి అమ్మవారిని ఉపాసన చేస్తుంటారు. ఒకప్పుడు ఈ అమ్మవారిని పూర్తిగా అఘోర, వామాచార, కాపాలిక తాంత్రిక పద్ధతులు, శ్మశాన తాంత్రిక పద్ధతుల్లో మాత్రమే ఉపాసన చేసేవారు. అయితే ఆ తర్వాత సిద్ధపురుషులు, సిద్ధయోగుల దయ వలన, వారి అనుగ్రహం వలన ఇప్పుడు మనం ఈ అమ్మవారిని పూర్తిగా దక్షిణాచార పద్ధతుల్లో కూడా మనం సాధన చేయవచ్చు. వజ్రవారాహి అమ్మవారి గురించి నడిచే దైవం సాక్షాత్తు కాలభైరవ స్వరూపులైన శ్రీ 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 పూజ్యులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఒకసారి చెబుతూ, కుర్తాల పీఠ స్థాపకులైన మౌనస్వామి వారు ఆయన గత జన్మలో ఈ వజ్రవారాహి అమ్మవారి ఆరాధన చేసి 300 ఏళ్ల పాటు జీవించారు అని ఒకసారి తెలిపారు. బౌద్ధ ఇతిహాసాల ప్రకారం, వారి చరిత్ర ప్రకారం వజ్రవారాహి అమ్మవారు ఎలా అవతరించారు అంటే, అమ్మవారు కాళరాత్రి అంటే కాలభైరవ స్వామి వారి యొక్క భార్య. ఆ అమ్మవారికి సంబంధించిన తామస గుణం నుంచి, మనకి సత్వగుణం, రజోగుణం, తామస గుణం అని 3 గుణాలు ఉంటాయి. ఇందులో కాళరాత్రి అమ్మవారికి సంబంధించిన తామసిక గుణంతో మూలాధార చక్రం నుండి అంతకు మునుపు కాలభైరవ స్వామి వారు కాళరాత్రి అమ్మవారి యొక్క వెన్నుముకలు సృష్టించిన వజ్రం యొక్క శక్తితోటి ఉద్భవించారు వజ్రవారాహి అమ్మవారు. మనకి వజ్ర అనే పదానికి పిడుగు అనే అర్థం కూడా ఉంది. పిడుగు అంటే తెలిసిందే కదా,
అనంతమైన విద్యుత్ శక్తి. ఎవరైతే ఈ వజ్రవారాహి అమ్మవారిని ఆరాధన చేస్తారో వారిలో కుండలిని శక్తి అనేది జాగృతమయ్యి ఒక పిడుగులో ఎంతటి శక్తి అయితే ఉంటుందో అంతటి శక్తి అనేది ఆ ఉపాసకుల్లో ఉద్భవిస్తుంది. ఆ శక్తి అనేది వారి దేహాన్ని, వారి బుద్ధిని వజ్రంలాగా మారుస్తుంది. అయితే మనం ఈ అమ్మవారి ఉపాసన పూర్తి స్థాయిలో చేయకపోయినా మన స్థాయికి తగ్గట్టు మనం చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు మనకి ఎంతో కాలంగా, దీర్ఘకాలంగా మనని వేధిస్తున్న శారీరక, మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది. మందబుద్ధితో బాధపడుతున్న వారికి బుద్ధి అనేది ఉత్తేజమవుతుంది. ఎవరైతే వజ్రవారాహి అమ్మవారిని ఉపాసన చేస్తారో, ఎవరైతే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారో వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు కానీ, ఎటువంటి బాధలు అనేవి కానీ ఉండవు. ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా చేస్తారు అమ్మవారు. అంటే మీకు హెల్త్ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. అలానే మీ జాతకరీత్యా ఉన్న దోషాలను కూడా తొలగిస్తారు. అంటే ఉదాహరణకి మీ జాతకంలో సొంతంగా ఇల్లు కట్టుకునే యోగం లేదు అనుకోండి, కానీ మీరు వారాహి అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే మీరు సొంతంగా ఇల్లు కట్టుకోగలుగుతారు. మన జాతకంలో, మన జీవితంలో లేని వాటిని కూడా ఇవ్వగలిగిన శక్తి అనేది అమ్మవారికి ఉంది. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలిగిన శక్తిని వజ్రవారాహి అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు. అంతటి శక్తివంతమైన దేవత ఈ అమ్మవారు. మరి ఇంతటి శక్తివంతమైన వజ్రవారాహి అమ్మవారి యొక్క ఉపాసన అనేది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మవారి ఉపాసన అనేది సహజంగా సూర్యాస్తమయం తర్వాత చేస్తారు. అంటే రాత్రి వేళల్లోనే వారాహి అమ్మవారి ఉపాసన అనేది చేస్తారు. కాబట్టి మీరు రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4 గంటల లోపు మీకు వీలున్న సమయంలో ఈ సాధన చేసుకోవచ్చు. అలానే దీన్ని కేవలం ఈ వారాహి నవరాత్రులనే కాకుండా మీరు ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు వజ్రవారాహి అమ్మవారికి సంబంధించిన ఫోటో ఒకటి తెచ్చుకోండి. మీకు నేను ఆల్రెడీ మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లోనూ, మన మకర టీవీ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా వారాహి అమ్మవారికి సంబంధించిన ఫోటో అనేది ఒకటి పెట్టాను. ఒకవేళ మీకు దొరకలేదు అనుకుంటే కనుక చేతిలో కత్తితో కానీ, త్రిశూలంతో కానీ ఉన్న వారాహి అమ్మవారి ఫోటో అయినా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఒక దీపం తీసుకోండి. మట్టి దీపం అయితే ఇంకా మంచిది. ఆ దీపానికి కుంకుమతో శుభ్రంగా, అంటే ఎర్రగా ఉండేలాగా ఆ దీపాన్ని అలంకరించండి. తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకని మీరు ఎరుపు రంగు బట్టలు, మనం భవానీ మాలకు వేసుకునే ఎరుపు రంగు బట్టలు కానీ, ఎరుపు రంగు పంచె కానీ తెచ్చుకొని కట్టుకోండి. అలానే అమ్మవారికి గులాబీ పూలు కావచ్చు, ఎర్రటి రంగులో ఉండే పూలు ఏవైనా సరే అమ్మవారి అలంకరణకు మీరు వాడుకోవచ్చు. అలానే అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం. బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి బెల్లం పానకం, వడపప్పు, అలానే దానిమ్మకాయ. ఎందుకంటే దానిమ్మకాయ ఎర్రటి రంగులో ఉంటుంది, అది చాలా శక్తివంతమైనది కూడా. కాబట్టి దానిమ్మకాయ కానీ, లేదు కుదిరితే మామిడికాయ లాంటివి కూడా మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. మీరు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత సాయంత్రం పూట శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఎర్రటి బట్టలు వేసుకొని అమ్మవారి ఫోటో ఎదురుగా ఈ ఎర్రటి దీపం పెట్టి, దీపం వెలిగించడానికి కుదిరితే మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించండి. దానివల్ల చాలా శక్తి పుడుతుంది. ఒకవేళ మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభించని పక్షంలో మీరు నువ్వుల నూనెతో అయినా సరే దీపాన్ని వెలిగించవచ్చు. దీపం వెలిగించి అమ్మవారికి పంచోపచార పూజలు చేసి నైవేద్యం సమర్పించి తర్వాత ఆఖరిలో ధూపం సమర్పించండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందులో మనకి ఇప్పుడు న్యాచురల్గా ఆవు పేడతో చేసిన ధూపం స్టిక్స్ అనేవి వస్తున్నాయి. కెమికల్ స్టిక్స్ కాకుండా ఈ ధూపం స్టిక్స్ వాడండి. ఒకసారి ధూపం అంతా సమర్పించిన తర్వాత అమ్మవారి ఎదురుగా కూర్చొని ఇప్పుడు నేను చెప్పేది చేయండి. మీకు గనక మీ పని ఒత్తిడి వల్ల వీటి వల్ల ఎక్కువ సమయం దొరకడం లేదు అనుకున్న పక్షంలో ఓం నమో వజ్రవారాహ్యై నమః, ఓం నమో వజ్రవారాహ్యై నమః, ఓం నమో వజ్రవారాహ్యై నమః అనే ఈ నామాన్ని
108 సార్ల పాటు జపం చేయండి. అలానే మీకు కుదిరితే గనక 1008 సార్లు ఈ నామాన్ని జపం చేస్తూ ఉండండి. ఇలా జపం చేసే సమయంలో ఏం చేస్తారు అంటే, జపానికి ముందు ఒక 2 గ్లాసులు తీసుకోండి. ఒక గ్లాస్లో నీటిని తీసుకోండి, ఒక ఎంటీ గ్లాస్ తీసుకోండి. తీసుకొని మీరు ప్రతిసారి కూడా ఓం నమో వజ్రవారాహై నమః అనే నామాన్ని చెప్పిన తర్వాత ఒక స్పూన్తో ఈ వాటర్ని, ఒక గ్లాసులోని వాటర్ని ఎంటీ గ్లాస్లో పోసుకోండి. ఇలా 108 సార్ల పాటు 108 స్పూన్ల వాటర్ని ఆ గ్లాసులోకి పోసుకోండి. ఇక్కడ మనం అమ్మవారి నామం జపిస్తూ ఇలా చేస్తున్నాం కాబట్టి ఆ నీటికి ఒక విధమైన మంత్రశక్తి అనేది వస్తుంది. తర్వాత ఆ నీటిని మీరు తీర్థం కింద తీసుకోండి. దీనివల్ల మీరు జపం చేసిన ఆ శక్తి అనేది మీలోకి ప్రవేశిస్తుంది. ఇక రెండవ పద్ధతి, ముఖ్యంగా మీరు గనక అనేక కష్టాలతో బాధపడుతున్నారు, అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు అంటే గనక ఇప్పుడు నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి. మన ఋషులు మనకు వజ్రవారాహి అమ్మవారికి సంబంధించి ఒక గొప్ప స్తోత్రాన్ని అందించారు. ఈ స్తోత్రాన్ని వజ్రవారాహి జ్వాలాముఖి స్తోత్రం అంటారు. ఇది ఒక సంపూర్ణీకరణ స్తోత్రం. మీరు గనక మనస్ఫూర్తిగా ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మీకున్న అన్ని కష్టాలు, అన్ని సమస్యలు తొలగిపోయి గొప్ప వృద్ధిలోకి వస్తారు. ఈ స్తోత్రం చదవడానికి దాదాపుగా 5 నిమిషాలు టైం పడుతుంది. మీరు మినిమం 11 సార్లు అంటే యావరేజ్గా 1 గంట సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఈ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేయడం మొదలుపెట్టినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందడం మాత్రం 100% పక్కా. ఈ స్తోత్రం అనేది నిజానికి సంస్కృతిలో ఉంటే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు ఈ వీడియోలో కింద కామెంట్స్లో ఉంటుంది. అలానే ఈ స్తోత్రాన్ని తప్పులు లేకుండా ఎలా చదవాలి అనేది ఆల్రెడీ కొంతమంది గొప్పవారు చదివారు. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది వింటూ పీడిఎఫ్ ఫైల్ చదువుకోండి. 1-2 సార్లు చదివితే ఈజీగా అర్థమైపోతాయి. ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని మాత్రం పారాయణ చేసి చూడండి. తర్వాత మనం అమ్మవారి సాధనకి సంబంధించిన కొన్ని నియమాలనేవి చూద్దాం. ఈ నియమాలు అనేవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలా అంటే వారాహి నవరాత్రులు 10 రోజులు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం కావాలి అనుకుని అమ్మవారిని ఆరాధన చేద్దాము అనుకున్నప్పుడు ఒక దీక్ష కింద ఒక 10 రోజులు 20 రోజులు ఒక దీక్ష కింద అనుకొని అప్పుడు కూడా ఈ నియమాలను పాటించవచ్చు. లేదు సహజంగా సాధారణంగా అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతిరోజు సాధన చేసే వాళ్ళైతే నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీరు ఏదైనా దీక్షగా అనుకుని చేస్తే మాత్రం ఈ నియమాలు పాటించాలి. ఏమిటవి? మొట్టమొదటి నియమం ఏంటి అంటే బ్రహ్మచర్యం పాటించడం. ఈ అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో కావచ్చు, మీరు ఏదైనా దీక్షలో ఉన్నాను అనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రహ్మచర్యం పాటించి తీరాల్సిందే. ఒకవేళ బ్రహ్మచర్యానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే అమ్మవారికి మనసులో క్షమాపణ చెప్పి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించవచ్చు. ఇక రెండవది భూశయనం అంటే కింద నిద్రపోవడం. ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఈ నిబంధన ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కుదిరితే మాత్రం ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మూడవది ఏకభుక్తం అంటే రోజు మొత్తం మీద ఒక పూటే భోజనం చేయడం. మీకు వీలుంటే ఉదయం అంతా ఉపవాసం ఉంది, సాయంత్రం అమ్మవారి ఆరాధన చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు. లేదంటే ఉదయం భోజనం చేసి సాయంత్రం ఉపవాసం ఉండవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే మాత్రం ఉపవాసం ఉండకుండా కనీసం అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నాలుగవ నిబంధన ఏమిటి అంటే సాత్విక ఆహారం తీసుకోవడం. అంటే నాన్ వెజ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి వాటిని పక్కన పెట్టేసి కేవలం సాత్విక ఆహారం తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించేయండి. అలానే కుదిరితే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఈ రెండింటిని కూడా దూరం పెట్టండి. ఎందుకంటే వాటిని కూడా తీసుకోకూడదు. కానీ ఈ రోజుల్లో కాలక్రమేణా వస్తున్న మార్పుల వల్ల ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అనేది మన కూరల్లో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కాబట్టి మీకు వీలుంటే కనుక ఈ రెండింటిని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నవరాత్రుల్లో కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక దీక్షగా అనుకుని చేస్తున్న సమయంలో మాత్రం ఈ నిబంధనలను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తర్వాత సాధనలో కలిగే అనుభవాలు.
అమ్మవారి ఆరాధన చేస్తున్న సమయంలో మీరు ఇంతకుముందు ఇచ్చిన శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తున్న సమయంలో మీకు కొంచెం హెడేక్ రావడం కావచ్చు, బాడీ తేలిక పడిపోయిన ఫీలింగ్ కావచ్చు, ఏదో ఒక విధమైన నిస్సత్తువ శక్తి మనలో నుంచి బయటకు వెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఓవర్గా హెడేక్ వచ్చేస్తుంటుంది, ఇంకొన్ని సందర్భాల్లో నిద్ర ఆవలింతలు అనేవి వచ్చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనలోకి ఆ శక్తి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, వజ్రవారాహి అమ్మవారు అంటే పిడుగు శక్తి, విద్యుత్ శక్తి అనేది, ఆ అమ్మవారి శక్తి అనేది మనలోకి ప్రవేశిస్తుంటుంది. దీనివల్ల మనకి ఇలాంటి సాధన అనుభవాలన్నీ కలుగుతుంటే వీటికి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం కానీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు. ఇవన్నీ కూడా సహజంగా సాధనలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా హెడేక్ వచ్చేస్తున్నా, ఏదో తెలియని నిస్సత్వ నీరసం వచ్చేస్తున్నా కూడా భయపడకండి, దాని గురించి పెద్దగా ఆలోచించకండి. మీరు సాధన సరైన పద్ధతిలో చేస్తున్నారు అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.